hello and welcome to KICK Kick. బావిలో కప్పలుంటాయి, తల్లో పేలుంటాయి, ఏటీఎం లో డబ్బులుంటాయి, నా ఈ పిచ్చి కవితకి మీ చప్పట్లు తోడుంటాయి. ఓకే, ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. చిన్న మాట జారి ఎంత తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, ముందు కాకింద ప్రేమ గల్లు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కొందే, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు పుట్టించావే. ఇన్ని రోజులు నేను ఒక్కడినే అనుకున్నాను అద్భుతమైన డాన్సర్, నాకు ఇంకో 4 తోడున్నారు ఈ ప్రపంచంలో. చాలా బాగా చేశారమ్మా డాన్స్. నా బూత్ నా భవిష్యత్ ఇది డాన్స్. మాస్టర్ మీ పేరు? విజయ్ కుమార్. ఎస్ మేడం గారు. మీరు? నా పేరు అనుష. మేడం గారు? నా పేరు లతా మంగేష్కర్. మాస్టర్ మీ పేరు? నరసింహారెడ్డి. సో మీ నలుగురు గ్యాంగ్ బాగా తీవ్రంగా ఆలోచించి ఒక పేరు డిసైడ్ చేస్తారు. తోకా గ్యాంగ్. తోకా గ్యాంగ్. సో తోకా గ్యాంగ్ ఆయన తడిసిపోయేలా ఉన్నాడు. ఈ లోపల వేరే గ్యాంగ్ ని పిలుస్తాను. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. Just be my Lela. Let your hair down right now. The night is still young. The night is still young. The night is still young. చాలా పొడుగున్నారు మీరు, నన్ను తలెత్తుకునేలా చేశారు. మీ పేరు? రాకేష్. మేడం గారు మీ పేరు? నా పేరు దేవిక. మాస్టర్? సుందర్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సమీరా. సో మీ గ్యాంగ్ ఒక అద్భుతమైన పేరు కావాలి. ఈకా గ్యాంగ్. ఓకే, తొక్కలో గ్యాంగ్, తోకా గ్యాంగ్ అండ్ ఈకా గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఎవరిద్దరు ఆడుతున్నారు? మ్యూజిక్ ఆన్. Music, disco, move it. ఆతి ఏ ఆతి, కొంచెం ఆకే జాతి. ఏమర్థం కాదు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అతిగా ఆవేశం. అతిగా ఆవేశం. అతిగా ఆవేశం. జంగిల్ రాజా. జంగల్ రాజా. జంగల్ రాజా. జంగల్ రాజా. जंगल जंगल पता चला है जंगल राजा। चड्डी पहन के फूल खिला. जंगल जंगल राजा. చిలక. जंगल राजा. जंगल राजा. जंगल जंगल राजा. जंगल राजा. ఏదో ఏదో మాట్లాడు. జోలాలి. 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 చూడాలి. జోలాలి. చూడాలి. జోలాలి. 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 చెప్పు. జోలాలి. అర్థం కావట్లేదా? రాసి మన పోనీ. ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. ముద్ద ముఠా మేస్త్రి. ఆవిడని చూడు నన్ను కాదు, ఆవిడని చూడు నన్ను కాదు. ముఠా మేస్త్రి. దట్ షర్ట్ లుంగి ముఠా మేస్త్రి. మెగాస్టార్. ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. దట్ లుంగి ఇన్ సంక అండ్ దట్ స్టెప్. ముఠా మేస్త్రి. కూలి. సువాసన. 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 సుహాసన. సువాసన. సుహా. సువాసన. సువాసన. చాలా బాగా ఆడాడే.
వెరీ గుడ్. పెళ్ళయ్యాక సువాసన, ముఠా మేస్త్రి చెప్పా. ఓ ఈ రబ్బా స్టెప్ కూడా వేసి చూపించా చిరంజీవిది. జోలాలి, జంగిల్ రాజా అది కూడా చూపించా టార్జన్ లాగా. అతిగా ఆవేశం అది ఒక్కటే చెప్పు. ఒకటి వచ్చిందమ్మా. 100 పాయింట్స్ వచ్చాయి మీకు. తను ఇప్పుడు అక్కడికి వస్తాడు, ముగ్గురు కలిసి పిచ్చ కొట్టుడు కొట్టండి. ఓకే, వెరీ గుడ్. తోకలో ఈక గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? నేను వెరీ గుడ్, రండి. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it. గొబ్బెమ్మ, గొబ్బెమ్మ, గోపి, గొబ్బెమ్మ, ఉప్మా, గొబ్బెమ్మ. సేమ్ అలాగే ఉంటుంది భయ, మెత్తగానే ఉంటుంది కానీ కలర్ వేరు. గొబ్బెమ్మ, గొబ్బెమ్మ, అయ్యా వేరే గొబ్బెమ్మ, ఉప్మా, సేమ్ గొబ్బెమ్మ, అలాగే ఉంటుంది మెత్త. గోపమ్మ, గొబ్బెమ్మ, గోపికమ్మ, గొబ్బెమ్మ, గో బెమ్మ, పి బే 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 పే బెమ్మ, గోపే మా మా, గొబ్బెలమ్మ, గోబెలమ్మ, గొబ్బెమ్మ, గో బే పి బే బే పే పే మా పా మా మా పా మా బా మా 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 గొబ్బెమ్మ, గో బా బెమ్మ, బా గొబ్బెమ్మ, గోబాబా గొబ్బెమ్మ, గోబామ ఓబామా కాదు, సంపంగి. సంపంగి, ఆ సంపంగి, చెప్పింది సంపంగి, స్లో 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 సంపంగి, ఏ సంపంగి, జలేబు సంపంగి. చెప్పింది చెప్పింది కాదు రోయమ్మ. సంపంగి, భాష మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు కమ్మెగా సంపంగి, కమ్మన్ ఇచ్చుడు సంపంగి, సంపంగి. 420. 420, వదిలి 4 ఊ 4 ఓ 4. ఓన్ 420, ఓన్ అర్థం 420, 420, ఆ అబ్బాయికి 420, అర్థమైనట్టు కదా. 420. వదిలి వదిలేసా. కాదు, ఉయ్యాల, ఉయ్యాల, ఊడల ఉయ్యాల, ఉయ్యాల, ఊదర ఉయ్యాల, ఓడల సిరిమల్లె పువ్వా, ఉయ్యాల, సిరిమల్లె పువ్వా, ఉయ్యాల, చిన్నారి చిలక. అలలు ఓడలు ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల రైట్ ఆన్సర్. 420 చెప్పలేదు. సంపంగి చెప్పలేదు. గొబ్బెమ్మ అమ్మా, గోబామా అంటాడు, గొబ్బెమ్మ అనొచ్చు కదా. కానీ బాగా కష్టపడ్డా భయ్యా. ఆయన కన్నా నేను కష్టపడ్డా. అబ్బో, నువ్వు కరెక్ట్ చెప్తా నేను కష్టపడేది హింట్ ఇవ్వలేదు నువ్వు. అవును కరెక్టే ఏంటి ఇచ్చేది? వాళ్ళకేమో పాట వచ్చినప్పుడు ఉయ్యాలా చంపాలా అన్నావు. నువ్వు ఆడివే 3. సంపంగికి ఏం చేయని పెట్టుకుని ఆడవనైట. సంపంగి నేనేం చేస్తా? సంపంగి ముఠా మేస్త్రి అంటే తెలుసు కాబట్టి చెప్పిన. మీ ఏరియాలో వాటర్ ట్యాంకర్లు వస్తాయా? రోజు వస్తాయి మా ఇంట్లో. అది అర్థమవుతుంది వాయిస్ వింటుంటే. ఓకే, ఈకా గ్యాంగ్ 100 పాయింట్స్. తోకా గ్యాంగ్ 100 పాయింట్స్. ఈకా గ్యాంగ్ 100 పాయింట్స్. మరి వచ్చాం సెకండ్ రౌండ్. సో తోక గ్యాంగ్ లో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? లతా మంగేష్కర్. లతా మంగేష్కర్. ఎస్. ఇట్ సైడ్ నుంచి ఈక గ్యాంగ్ నుంచి హూ ఇస్ దట్? ఆశా భోన్స్లే. దేవిక రండి. బొమ్మ పడుద్దిలో రైట్ ఆన్సర్ కి 200, రాంగ్ ఆన్సర్ కి -100. మీ టీమ్ మేట్స్ మీకు హెల్ప్ చేయరు, వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. మీరు మీ ముగ్గురు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, చక్కగా దగ్గర నుంచోడు మధ్యలో అలా హ్యాపీగా. మీరు మీ ముగ్గురు గ్రూప్ ఇప్పుడు. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి. సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ కూడా వీడిదేనండి. సూట్ వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు.
మీరు చూసిన ఈ వీడియోలో టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ లో ఏ కలర్ పూలు ఉన్నాయి? ఓకే ఆల్ ఓకే. చాలా రోజులైంది సామెత చెప్పుకుని. నువ్వు రామా. ఎండగట్టిగా ఆడెవడో సముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురికాలలో పడిపోయాడంట. ఆన్సర్ రెడ్ కలర్. అంతేనా? రెడ్ అండ్ వైట్. రెడ్ అండ్ వైట్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. ఈకా గ్యాంగ్ 100 పాయింట్స్, తోకా గ్యాంగ్ 300 పాయింట్స్. బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. నేను చెప్పినాను కదా గుళ్ళో చూసిన నా దేవత సరాసరి ఇక్కడికే వచ్చేసినది. ఓ గుళ్ళో మా గుంటని దరివేసిన గుంట నువ్వేనేటి? అవునండి, ప్రదక్షిణాలు అయిపోయాయి, ప్రసాదం పెడదామని వచ్చాను. మీ పక్క పోర్షన్ లో ఆ పోర్షన్ నీదా? ఏమా ఆ పోర్షన్ మీ ఆయన ఫ్రెండ్ తెలిసి. మీరు చూసిన ఈ వీడియోలో అలీ గారు గిటార్ ఏ చేత్తో పట్టుకున్నారు? గో. సూపర్. అడు తిరగం. ఆన్సరు రైట్ హ్యాండ్. వెరీ గుడ్ నాన్న. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా. ఓకే, సో ఇట్ సైడ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఇట్ సైడ్ చేయలేదు. సెకండ్ వీడియోకి రైట్ హ్యాండ్ అన్నారు, కాదు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నారు ఆయన గిటార్ మొత్తం సీన్ లో. ఓకే, సో తోకా గ్యాంగ్ 200, ఈకా గ్యాంగ్ 100. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. కాంట్రాక్టర్ గారు ఇప్పించిన కాఫీ అద్భుతంగా ఉందో. పక్కవాడు బిల్లు ఇస్తే కాఫీ ఏం కర్మ, డికాషన్ అయినా దివ్యంగా ఉంటుంది నీకు. ఏం చేయను, మా ఆవిడ పుణ్యమాని సొంత వస్తువులు వాడుకోను, సొంత డబ్బులు ఖర్చు పెట్టను, ఆ అలవాటే పోయింది మనకి. అది నా పిల్ల ఉంది. మీరు చూసిన ఈ వీడియోలో చివరికి ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి? అయ్యో, అలా రావాలని తెలియక వేరేలా వచ్చింది, సారీయా. ఏమన్నా కాలికి ఏమైనా తగిలిందా? తగలేదు. మరేంటి అలా నవ్వుతారు? నిన్ను చూసిన సంతోషంలో. ఒకటి, రెండు. రెండా? యా. ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి? రెండు. రెండా? ఆ. ఓకే, ఎవరు వచ్చారు ఫస్ట్ డైమండ్ తీసుకుని? నేను. ఈవిడే. ఆన్సర్ సింగర్. 1 రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం అయ్యయ్యో పాపం. సో అదిగోమ్మా, వెనక్కున్న ఎర్ర కుర్చీలు 3 ఖాళీ ఉన్నాయి. ఈ రెండిట్లో వాళ్ళిద్దరు కూర్చున్నారు కాబట్టి ఆ 3, ఈ 2. ఓకే, 5. థ్యాంక్ యూ. సో ఉన్నవన్నీ పోగా ఇప్పుడు తోకా గ్యాంగ్ ఈకా గ్యాంగ్ సమానమైన స్కోర్ లో ఉన్నారు, 100 and 100. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో బొమ్మ పడుద్దిలో. జనక్ జనక్ పాయల్ బాజే అంటే సార్
అంటే కారావు గట్లమ్మట గట్టి బామలమ్మట శృంగారలేళ్ళు ఆ తర్వాత వీడీసు. అయ్య బాబోయ్ లేదు సార్, మాది ప్రేమ వివాహం. ఎక్కడ పని చేస్తున్నావు? ఉదయం రిపోర్టర్ గా. జీతం ఎంత? మగవాడి జీతం అడగకూడదు కదా సార్. కుర్రాడివి, చెంబులో కత్తిలా ఉన్నావు. చెడలవాట్లు ఏం లేవు, మంచి ఉద్యోగం. నువ్వు నాకు నచ్చావు. మీరు చూసిన ఈ వీడియోలో నూతన్ ప్రసాద్ గారు ఏ కలర్ బెల్ట్ పెట్టుకున్నారు? ఇక్కడ దాకా వచ్చి కింద వేసుకుంటే నేనేం చేయను. అది మిస్ అయింది. అవునవునవును, తప్పు నీది కాదు, డైమండ్ది. డైమండ్ కాదు, వాళ్ళకి బాగుంది. చూడకండి అమ్మ, వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే కూడా -100 ఎలాగో. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరు ఫస్ట్ ఇచ్చారు డైమండ్? అక్క. సో ఆవిడ 100, 200, 300 చేసుకుంటదా, దాని కాస్త 0 తెచ్చుకుంటదా? ఇప్పుడు తేలిపోద్ది. బ్లాక్ కలర్. బ్లాక్ కలర్. నేను చెప్పొచ్చా? నువ్వు కాదు, చెప్పొద్దా? దాని నుంచి వెళ్ళడం రావడం చేయట్లేదు కానీ ఆన్సర్ మాత్రం అడుగుతుంది. ఒకసారి వీడియో ప్లే చేయండి. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. తోకా గ్యాంగ్ 300 పాయింట్స్. ఇక 7 మరి అది బ్రౌన్ అండ్ బ్లాక్ అన్నావు. నీకెందుకు అసలు నువ్వు వెళ్ళొచ్చావేంటి? ఒక్కసారి వెళ్ళొచ్చిన ఫస్ట్ నేనే చెప్పేదాన్ని. స్టీల్ బింది తెచ్చుకున్నావు తేలేదా? వాటర్ ట్యాంకర్ది ఇక్కడ విందల ఆడతాం. అంతా ఇక్కడ విందలే. బుర్ర బాగా బద్దలు కొట్టాం. ఎంతే అనుకుంటే. ఓకే, తోకా గ్యాంగ్ 300 పాయింట్స్, ఈకా గ్యాంగ్ 100 పాయింట్స్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేసి మమ్మల్ని బిభత్సంగా ఎంటర్టైన్ చేస్తారు. రైట్, మీ గ్యాంగ్ లో రెడీ అవ్వాల్సిన వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అవ్వాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జంబలగడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తోకా గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. లవ్లీ ఓ మై లవ్లీ. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? ఫారెన్ అమ్మాయి ఇండియాకి వచ్చినప్పుడు ఒక ఇండియన్ అబ్బాయి మోసం చేయడానికి, ఇండియన్ కల్చర్ గురించి నేర్చుకోవడానికి వస్తే ఇండియా ఫెస్టివల్స్ గురించి నేర్చుకోవడం. హాయ్, మీరు ఇండియా అబ్బాయి, ఇండియా అబ్బాయి, మీరు ఫారెన్ అమ్మాయి. ఫారెన్ అమ్మాయి. చూసారు ఎంత క్లారిటీ ఉందా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వరకు ఎన్నో బిజినెస్ చేశాను, అన్ని బిజినెస్ లోని నష్టమే వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ ఏంటో తెలుసా? మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుసుకొని ఫారిన్ నుంచి వస్తున్నారు. పండగలు అంటే ఎలా ఉంటాయో చూడడానికి వాళ్ళు వస్తున్నారు. ఒక అమ్మాయి వస్తుంది మన పండగలన్నీ నేర్చుకోవడానికి. ఆ అమ్మాయి ఎవరో చూద్దాం. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఏ హాయ్ టీచర్. ఓ టీచర్ కాదు సార్. సార్ సార్ ఏంటి అలా చూస్తున్నావు? నో యు లుకింగ్ వెరీ హాట్ టీచర్. సార్
No, no, no. Sir. You looking very hard, teacher. సార్ అమ్మా. No, no, no. American girls are teachers. You looking. అబ్బా నేను సార్ని. I know. I don't believe you. నేను సార్నేనమ్మా. Sir. సార్. Okay. How did tell me about the Indian festivals? ఇంతకీ నీ పేరేంటి? Lollipop. అదేం పేరు? So my కాసేపు నోట్లో చీక్కుంటా ఉంటావా? no, 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 no. My dad is sharp. మీ డాడీ? Best in lollipop. ఓ మీ డాడీ లాలీపాపా? No, 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 no. My daddy's shop's best item was lollipop. ఓహో Ah. మీ డాడీ షాప్ లో లాలీపాప్ తప్ప ఇంకేముండదా? No, no. Some items. Their best item was మరి lollipop. నీకు లాలీపాప్ అనే ఎందుకు పెట్టాలనిపించింది? Yes, as you I like. ఏ చాక్లెట్ అని పెట్టచ్చుగా, No, బిస్కెట్ no, అని no. పెట్టచ్చు. My dad is like that name. ఏ What are you telling? మీ డాడీకి ఇష్టమా? Ah, ఆ? ah. ఏ ఎందుకు ఇష్టం? ఆయన ఇష్టం అది. ఓ మీకు తెలుగు వచ్చా? No, 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 no. That only sentence came me. ఓ తెలుగు రాదు. No, 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 ఓ no. లాలీపాప్. Oh, lolly. మీకు తెలుగు సంప్రదాయం గురించి తెలుసా? No, no. Festivals. ఫెస్టివల్స్ గురించి తెలుసా? No. తెలీదా? Tell me you. హ్మ్? Tell me you. సంక్రాంతి తెలుసా? No. సంక్రాంతి No. సంక్రాంతి తెలీదా? No. What's Sankranti? వాడు సంక్రాంతి ముగ్గు పెడతారు, గొబ్బెమ్మలు పెడతారు. Muggu? ముగ్గు Where? కలర్స్ పెడతారు. Where? ఇక్కడ కాదు పండగకి. Pandaga? పండగ What Pandaga? ఓ అబ్బా పండగ ఫెస్టివల్. యా Which festival? విచ్ ఫెస్టివల్ అంటే సంక్రాంతి. Sankranti? What? I ask you, what Sankranti? సంక్రాంతి అంటే గొబ్బెమ్మ, Gobbemma? తాడ, Tada? గొబ్బి, పిడక. Pidaka? Where? పిడక గోడ Where? గోడకి Goda? గోడకి ఇలా గోడ ఉంటుందా? Where? గోడ. Where? ఇంకో Where Goda? You tell na Goda. Where Goda? గోడ కౌ బ్యాక్ సైడ్. కౌ అబ్బా What you telling? Cow, peda, penda, muggu. కౌ బ్యాక్ సైడ్. తాడ పిడక. Your backside? Pidaka? నా బ్యాక్ సైడ్ కాదు. Ah, where? కౌ బ్యాక్ సైడ్. Cow. కౌ Where is cow? Where? దొడ్లో. Dodlo? What Dodlo? బా పచ్చని పాకం కౌస్ గెస్ట్ హౌస్. Where is the cow guest house? ఇంటి బయట. Where ఇంటి బయట? హౌస్ బ్యాక్ సైడ్. House backside. House backside. Which house? విచ్ హౌస్? మా ఇల్లు. మా ఇల్లు. మీ ఇల్లు? Where is that? ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. What is the meaning of ఇక్కడ లేదు? నీకు తెలుగు నాకేమో ఇంగ్లీష్ రాదు, నీకేమో ఇంగ్లీష్ లో చెప్తా, నీకు ఎలా చెప్పాలంకా? బా ఫెస్టివల్స్ కి గొబ్బెమ్మ తీసి ముగ్గు పెట్టి పూజ చేస్తారు. సంక్రాంతికి కొత్త బట్టలు కట్టుకొని. కొత్త బట్టలు? వాట్ కొత్త బట్టలు? న్యూ క్లాస్. Oh, new class? Super this? యా సూపర్. You like this? You take. వద్దు. Tell me, what Sankranti? సంక్రాంతి హరిదాస్. Oh, you telling Pongal? యా Oh, పొంగల్. Pongal. తినే పొంగల్ కాదు, ఫెస్టివల్ పండుగ పొంగల్. Oh, okay. Pongal. I know Okay. Pongal. Oh, okay. What's the Deepavali means? దీపావళి మీన్స్ చుచ్చుబిడ్డి, లైటింగ్స్, దీపాలు. అబ్బా నీకు ఇంకెలా చెప్పాలి? దీపాలు పెట్టే చుచ్చుబుడ్లు అలిగి బాగా టపాసులు పేలుస్తారు. టపాస్. Crackers? యా క్రాకర్. Oh, you telling? యా Oh, Diwali? దీపావళి. ఓ Okay. I understand Diwali. యా Okay. దీపావళి. You tell Vinayak Chavati? వినాయక చవితి, తొండము, వినాయకుడు. తొండము means? ఎలిఫెంట్, ఏనుగు. Oh, you telling
గణేష్ చతుర్థి. యా గణేష్ చతుర్థి. ఓ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ రంగోలీ? రంగోలీ అంటే రంగులు వేస్తారు కదా, రంగులు వేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి రంగులు వేస్తారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి రంగులు వేస్తారు. మార్నింగ్ కలర్స్ రబ్బింగ్, ఆఫ్టర్నూన్ ఫుల్ బాటిల్. ఐ నో ఫుల్ బాటల్. ఫుల్ బాటిల్. ఐ డోంట్ నో రంగు. ఫుల్ బాటిల్. ఐ నో ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ రోజునా? డైలీ డైలీ. అబౌట్ యుగాది. ఉగాది అన్ని ఫ్రూట్స్ మిక్స్డ్. అన్ని ఫ్రూట్స్ మిక్స్డ్. వాట్ విచ్ ఫ్రూట్స్? విచ్ ఫ్రూట్స్? మ్యాంగో. మ్యాన్ వెళ్ళిపోతున్నామండి. యు టెల్ నా మ్యాంగో. మ్యాంగో కాదు, మ్యాంగో. ఓ మ్యాంగో. యు టెల్ నా మ్యాంగో. ఓ యు టెల్లింగ్ యుగాది. బనానా. తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ. యు టెల్లింగ్ యుగాది. ఉగాది. ఎలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి? ఓకే హలో, ఎలా చెప్పాలి? ఏంటి సార్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? మీకు ఏమైనా హెల్ప్ కావాలా? శకుంతలకాయ్, ఇక్కడ బకరగాడు దొరికిండే వాళ్ళతో ఆడుకుంటున్నా. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సాయంత్రం వస్తానే కళ్ళుదుకున్న కళ్ళుకుండ నుంచే వస్తానే చూసుకుందామే నైట్. సరే. తెలుగు వచ్చా? వచ్చు. మరి ఇప్పుడు దాకా ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడేసా? మా అమ్మ నాన్ననేమో ఇంగ్లీష్ రాదన్నారు. ఇంగ్లీష్ బడికి వెళ్తేనేమో మా మాస్టర్ ఏమో ఇంగ్లీష్ లో ఫెయిల్ చేసినాడు సచ్చినోడు. మరి ఏం చేయాలి? నీకు అర్థమైందిగా నాకు ఇంగ్లీష్ వచ్చాను. ఓహో ఇప్పుడు నేను బాగా ఫీల్ అవుతున్నాను తెలుసా, నాకు ఇంగ్లీష్ వచ్చాను. బాగా ఫీల్ అవుతున్నారా? ఓకే ప్లీజ్ టేక్ యువర్ ప్రాపర్టీ. చాలా అద్భుతం కుదిరింది, వెరీ గుడ్. పాపం మా ఇండియా కల్చర్ గురించి ఎంతో కష్టపడి చెప్పడానికి ప్రయత్నించాడు ఈ అబ్బాయి, చాలా బాగుంది. ఆ ఫారెన్ నుంచి వచ్చి ఆయన ఇంగ్లీష్ ని మర్డర్ చేశాడు అనుకున్నాను, ఏం పర్లేదు. ఇద్దరు కలిసి పోస్ట్ మార్టం కూడా చేశారు ఇంగ్లీష్ ని. వెళ్ళండి, సూపర్. వెరీ గుడ్, సూపర్. సో ఇంతకీ మంచి జోష్ లో ఉన్నారు, తొందర చెప్పండి, స్కిట్ మళ్ళీ ఫ్లో పోద్ది. భార్య బర్త్డే మర్చిపోయిన మొగుడు. సూపర్. ఏదని చెప్తే ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. నువ్వా? ఇంటికాడ ఏం చెప్పినా? ఇంటికాడ ఏం చెప్పినా అంటే దీప్ గారు చెప్పాలని చెప్పారు కదా, ఎందుకే చెప్తున్నావు? అంటే ఆయన తెలియదు కదా, ఆయనకు భర్త తెలుసుకున్నాడు. అదుపులో ఉన్న భార్య. అంతేగా? నాకు అర్థమైపోయింది సిచ్యుయేషన్. ఆల్ ది బెస్ట్. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో. ఆయన వచ్చి ఏం చెప్తాడో ఏంటో, చాలా ఇంపార్టెంట్ రోజు ఈ రోజు నా జీవితంలో. ఏం చెప్తాను? మీరు వస్తారని ఎదురు చూస్తున్నానండి. సరే గానీ నేను బాగా టైర్డ్ అయిపోయాను, పోయి కాఫీ పట్టుకురా. వచ్చి అంత లేడు ఇడి కాఫీ ఒకటి. ఏంటి ఏంటే ఈ రోజు ఏం రోజు గుర్తుందా మీకు? ఎందుకు లేదు? ట్యూస్డే. అది కాదండి, ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. గాంధీ జయంతా? గాంధీ జయంతి కాదండి, మన ఇద్దరు జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోజు. అబ్బో అవునా? ఓకే, మన పెళ్లి రోజు. సంవత్సరానికి ఇప్పటికే 2 సార్లు చేసా పెళ్లి రోజు. ఎవరన్నా చేసుకుంటాడా? ఎందుకు చేసుకోడు, మనం చేసుకుందాం. అందుకని అది కాదండి, ఇంకోటి ఏదో గుర్తుంటుంది చూడండి. ఇంకోటి ఏదోనా? సరే వెళ్ళి కాఫీ పట్టుకురాబా ముందు.
ఈ రోజు నా బర్త్డే అండి, అది కూడా గుర్తులేదు మీకు. ఓహో నీ బర్త్డేనా, సర్లే పోయి కాఫీ పట్టుకురాపో. కాఫీ తీసుకురావాలి. ఏమండి ఆ, ఈ రోజు ఏంటే? ఎక్కడికైనా వెళ్దామండి. సరే మనం మరి ఏమంటారు చెప్తున్నారు, ఎక్కడికి వెళ్దాం అంటే డిన్నర్కి వెళ్దాం. డిన్నర్కి వెళ్దామండి. 2 minutes అండి. పిచ్చిది పాపం. వచ్చేసానండి. ఏం చేసి వచ్చినాయి లోపలికి వెళ్ళి? అంటే రెడీ అయ్యి వచ్చానండి. ఇందాక ఇట్లానే ఉన్నావుగా. మా అమ్మాయికి కదా సరదా, ఎక్కడికైనా వెళ్దామంటే రెడీ అవ్వడం. సరే మరి మనం ఇది రెంట్ హౌస్ కదా, నువ్వు వెళ్ళుంటే చెయ్యి, రెస్ట్ తిన్నాక మస్తు రెస్ట్. సర్లే తొందర చేయి, అస్సలు లేట్ అవ్వద్దు. సరే. రండి భోంచేద్దరు కానీ. అయిందా? సరే పద మర్రా పెట్టు. ఏంటి ఇన్ని ఐటమ్స్ చేసినావు? అంటే బయటికి వెళ్తే ఎవరన్నా నన్ను అక్క మిమ్మల్ని తమ్ముడు అనుకుంటున్నారండి, అందుకని బాగా పెట్టి నాలా తయారు చేద్దామని. మరి ఆడమతికి పప్పు సాంబారు ఊరగాయ పెడితే సరిపోయేది కదా, చికెన్ మటన్ ఫిష్ నా ఇవన్నీ. పుట్టినరోజు కదా, అందుకని కొన్ని జీవులకు కూడా ఇబ్బంది ఇద్దామని వాటిని కూడా కోసేసా. అబ్బో నువ్వు సిగ్గు పడకే, నీ సిగ్గు చెప్తా ఉంటే నాకు వచ్చిపోబుద్ది అవుతుంది తల్ల. ముందు తినండి. సరే సరే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే సినిమాకి వెళ్దాం, సినిమా చూద్దాం. సినిమా చూద్దామా? 2 minutes అండి. ఎక్కడికి? ప్రతి దానికి రూమ్ లో ఏం చేసి వచ్చినావే? మళ్ళీ రెడీ అయ్యా. ఏం కనబడట్లే, ఏం రెడీ వచ్చినాయి? చెప్పాను కదా మా వెబ్బాలి కదా ఆనందం అని. అబ్బో అవునా, సరే మరి ఆ రిమోట్ అందుకో. రిమోట్ ఎందుకు? సినిమా చూద్దాం కదా. సినిమాకి వెళ్దామన్నారు. వెళ్దాం అనలేదే, సినిమా చూద్దామని. చూడ్డానికి వెళ్ళడానికి ఎంత తేడా? సరే రిమోట్ ఇదిగో రిమోట్, సినిమా చూడండి. ఏవండి నా పుట్టినరోజు కదా, అయితే మీ కార్డు తీసుకెళ్లి ఒక నెక్లెస్ కొనుక్కున్నా. ఏం కొనుక్కున్నావు బంగారం? నెక్లెస్. సర్లే 40 రూపాయలు అయి ఉంటది, పెట్టుకోపోని మా నీ సిగ్గునైనందుకు కాదంట. గిల్టిది కాదండి, మరి 4 లక్షలు పెట్టి కొన్నా. 4 లక్షలు పెట్టి నగలు కొన్నావా? అంటే నెక్లెస్ తో పాటు వడ్డానం కూడా చేయండి. నీ అమ్మ జీవితం, దీని బర్త్డే కదా, బర్త్డే గుర్తున్నా, బర్త్డే గుర్తులేదని చెప్పిన. ఇదేమో 4 లక్షలు పెట్టి బర్త్డే ఏదైనా చేయించుకుందా అంటుంది. బర్త్డే గుర్తుందా? అది కాదే, అది కాదు, అది మీ పుట్టినరోజుకి ఏం చేశాను? ఏం చేసావే? చాలా చేశాను కదా, కార్ గిఫ్ట్ ఇచ్చాను కదా. అంటే కాదే, పోయినసారే 20-30 లక్షలు అయినాయి, మళ్ళీ ఈసారి ఎందుకు అని కావాలనే మర్చిపో. ముందు కార్డుది కొనలేదు, కార్డుది. కాదా? కార్డు కాదు కానీ సినిమాకి వెళ్దాం. ఇంట్లో చూసాం కదండి, అది చాలు. మరి మనం లంచ్ కి వెళ్దాం. వద్దు, ఇప్పుడు తిన్నాగా. షాపింగ్ తీసుకెళ్తానే. నేను వెళ్తాను కానీ కార్డు అట్లేదే, బ్లాక్ గోల్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తే మొత్తం కార్డు కలిసి వస్తాను. అడిగింది విజిటింగ్ కార్డు కాదు. అది విజిటింగ్ కార్డు కాదే, విజిటింగ్ కార్డే. ఓ సారీ, వేరేది. ఓకే ఇగో తీసుకో. ఇది ఆధార్ కార్డు, ఇది కూడా కాదు. మరి ఏం కార్డే? అది ఎక్కడ పోయింది కదా, ఏం చేసిద్దో దాని ఇంట్లో వదిలేసి వచ్చిన. అది అదే మొన్న ఎవరి దగ్గర వదిలేశారు? వదిలేదే. ఎక్కడికి వెళ్ళారు? నిన్న బట్టలు మార్చినప్పుడు. కన్యాకుమారి ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఇట్ సైడ్ స్కిట్ లో పండగల గురించి ఫారెన్ ఇలియానాకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్, బాగా కష్టపడ్డారు మీరు. 200 points. అండ్ ఈకా గ్యాంగ్ మీరేం చేశారు? భార్య బర్త్డే మర్చిపోయిన భర్త. భార్య బర్త్డే మర్చిపోయిన భర్త. 300 points. ఓకే, సో ఇక్కడతో థర్డ్ రౌండ్ అయిపోయాక తోక గ్యాంగ్ 500 points, ఈకా గ్యాంగ్ 400 points. వచ్చాము లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, 4th రౌండ్. ఇప్పటి వరకు మీలో మీరు ఎంత తిట్టుకున్నా ఇప్పుడు మాత్రం మీరంతా ఒక గ్యాంగ్ లాగా నటించాలి. దేర్ షుడ్ బి కోఆపరేషన్ ఇన్ ద ఆపరేషన్. ఓకే, నలుగురు కలిసి ఆడతారు, ఒకే గేమ్ ఆడతారు, 90 seconds టైం. సో విన్నర్ ఎవరో డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ ఇది. ఆల్ ది బెస్ట్ 2 గ్యాంగులకి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. కాస్కోర వాస్కోడిగామా.
ఎస్ మేడం గారు మీరు మా అందరి కోసం పాట ఇంట్లో పాడండి. మీరు కూడా ప్రభాస్ లో ఉంటారు కదా కాకపోతే height కొంచెం. అరే స్టూల్ తీసుకురా. ఆయన కూర్చున్నా నేను నుంచున్నా ఒకటే హైట్ అమ్మో. సో ఆయన కోసం ప్రభాస్ గారు పాట ఒకటి పాడతారా? సూపర్. ఇప్పుడు ఇంకోటి ఇంకొద్దులేండి చాలా చాలు టైర్డ్ అయినట్టు యా. లతా మంగేష్కర్. Yeah. ఒరిజినల్ పేరే లతా మంగేష్కర్. ఒరిజినల్ పేరు లతా మంగేష్కర్. మీ అక్క గాని చెల్లి గారు ఆశా బోన్స్ లో ఉన్నారా? అలా ఎవరు లేరా మీ ఇంట్లో? ఇంకెవరికి లేవా? లేరు. ఓకే, ఓన్లీ మీకే లతా మంగేష్కర్ ఎందుకు పెట్టారు? మా తాతగారికి ఇష్టమని పెట్టారు. ఆ లతా అని పెట్టారు, లతా మంగేష్కర్ వాళ్ళ ఇంటి పేరుతో సహా ఎందుకు పెట్టారా అని. ఏమో సో ఆవిడ పేరు పెట్టినారు కాబట్టి లైఫ్ లో ఎప్పుడైనా సంగీతం గానీ పాటలు గానీ నేర్చుకున్నారా? నేర్చుకోలే. తాతగారు పేరు పెట్టారు లతా మంగేష్కర్ అని, దాని తర్వాత ఎవరు మిమ్మల్ని పాటలు పాడడం నేర్చుకోమని అడగలేదా? అడగలేదు. సరే నేను అడుగుతాను, ఓ పాట పాడమ్మా. నిన్ను చూసిన తొలి నిమిషాన నా మనసుకు తెలుసా ఏమైనా, నిన్ను చూసిన నా తొలి నిమిషాన నా మనసుకు తెలుసా ఏమైనా. రవి గారు మీరే. ఆ లతా మంగేష్కర్ గారు నన్ను క్షమించండి, చాలా బాగా పాడావు మనం పాట. ఆల్ ది బెస్ట్. మరి మీకోసం నేను పాట పాడాను కదా, మీరు నా కోసం ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేను చప్పట్లు కొట్టే ఇదిగో. సరే ఒక డాన్స్ చేయరా? రాకేష్ ఎప్పటి నుంచి పొడుగ్గా ఉంటున్నారు? చిన్నప్పుడే. ఓ వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఓ వెరీ గుడ్, సూపర్. సో ట్రైనింగ్ అవన్నీ జరుగుతున్నాయా? రీసెంట్ ఎగ్జామ్ రాసిన క్వాలిఫై కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కోసం మిగతా అవన్నీ చేస్తూ ఉంటారా? స్పోర్ట్స్ క్రికెట్ సో పోలీస్ ఉన్న సినిమాలన్నీ చూస్తూ ఉంటారా? చాలా బాగా ఇష్టమా? బాగా. సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారా సరే? చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడే 4 సింహాలు పోలీస్. నా తర్వాత నుంచి చెప్పమని కాదు, ఫస్ట్ నుంచి చెప్పమని. వీళ్ళ నలుగురు ముద్దాయిలు, వీళ్ళ నలుగురిని చూసి చెప్పు. ఓకే యాక్షన్. కనిపించే 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనపడని 4 సింహాలు పోలీస్. పోలీస్. సారీ సాయి కుమార్ గారు, నన్ను క్షమించండి. ఇందాక లతా మంగేష్కర్ గారు కూడా నన్ను క్షమించాలి. సో కాసుకొని వాస్కోడి గామాలో తోక గ్యాంగ్ లోంచి 4 ఆడతారు ఈ రౌండ్. ఇద్దరు ఆ 2 బల్లల మీద కూర్చుని ఆ గొట్టాన్ని పట్టుకుంటారు. ఎడమొహం పెడమొహం వేసుకుని ఉంటారు. ఓకే, సో ఆ కూర్చున్నప్పుడు ఆ గొట్టాన్ని యందు చిన్న చిన్న రంధ్రములుండును. మిగతా మీ టీమ్మేట్స్ లో ఇద్దరు గొట్టానికి ఆ ఎండు ఈ ఎండు నుంచుంటారు. నుంచుని ఈ బాల్ నా గొట్టంలోకి దొల్లిస్తారు. ఆ దొరినప్పుడు ఆ రంధ్రముల నుంచి ఆ బంతి కిందకు జారి కింద ఉన్న ఆ చిల్లుల బొచ్చులో పడును. ఓకే, ఆ చిల్లుల బొచ్చులో 90 సెకండ్ల తర్వాత ఎన్ని బంతులైతే ఉండునో అన్ని 100 మార్కులు మీ అకౌంట్ లో మేము వేసాం. ఓకే రండి. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? బ్రొక్కలు చాలా ఉన్నాయి, కానీ ఈ బొచ్చు పైన ఉన్న బ్రొక్క దాంట్లో దూరినప్పుడే ఆ బ్రంతి ఆ బొచ్చులో పడును. 1 2 3 4. సో ఒకటి వేస్ట్, ఒకటి యూజ్. రెడీ? ఓ పని చేద్దాం. ఇంతకీ ఏం జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి ఇద్దరు తిరగండి. ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్? వెరీ గుడ్, సూపర్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో అంకన్నా స్పీడురా. పాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు
2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50. 5,000 points. సో మీ టోటల్ స్కోర్ 5,500 అయింది. వాళ్ళ టార్గెట్ 5,600. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 400 ఉంది కాబట్టి 52 బాల్ వాళ్ళు కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. లేకపోతే మనం డిప్పిరి ఓకే మనం విన్నర్స్. వెళ్ళండి మీ పొజిషన్. కమానీకా గ్యాంగ్. బొక్క బంతి అదే ఇప్పుడు మన జీవితం. 90 సెకండ్లో 52 బాళ్ళు ఈ బొక్కలోంచి వెళ్ళి బోచ్చులో పడాలి. ఓకే ఆల్ ది బెస్ట్. యర్ టైం స్టార్ట్స్ ఇన్. ఇద్దరు అమ్మాయిల చేతిలో పెట్టారు గేమ్. 3, 2, 1 go. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. పాయింట్ గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు. రైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు Two, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 23, 24, 25. పట్టుకోమ్మ. 27, 29, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54. Life is nothing but just hip hop. Life is all about hip and hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. थोड़ा सा दीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो. Life is a cocktail. So slow one more time. Let's all dance and sing and rhyme. Slow సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రయాణిస్తాం. సరదా నదిలో అక్షరసం. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో
అండ్ కళాంజలి తరఫు నుంచి Thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నింగ్ టీమ్ అండ్ అలాగే మీకు కూడా ఫ్రమ్ ఈటీవీ ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్, టాటా బాబాయ్, థ్యాంక్ యూ.